పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశంలో వస్తు సేవల పన్ను విధానంలో సంచలనాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 మాత్రమే కొనసాగనున్నాయి. ఒకటి 5%గా, మరొకటి 18%గా. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 10:30 గంటల పాటు జరిగిన 56వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 12% మరియు 28% స్లాబులు రద్దవుతున్నాయి. అయితే గుట్కా, పొగాకు, సిగరెట్ వంటి ఉత్పత్తులకు మినహా మిగిలిన అన్ని ఉత్పత్తులపై కొత్త పన్ను మార్పులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల సాధారణ వినియోగదారులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా తలనూనెలు, కార్న్ఫ్లెక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్ను తగ్గింది. ఇక రోటీలు, పరోటాలపై జీఎస్టీ పూర్తిగా 0గా నిర్ణయించారు. ప్రాణాధార ఔషధాలపై కూడా ఎలాంటి పన్ను ఉండదు. మరోవైపు ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మాత్రం ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించారు. ప్రభుత్వం ఉద్దేశించి దేశీయ వినియోగాన్ని పెంచడం, అమెరికా సుంకాల భారాన్ని తగ్గించడం, రాబోయే పండుగ సీజన్లో వినియోగదారులకు ఊరట కలిగించే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా జీవిత బీమా పథకాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం వల్ల కోట్లాది మందికి బీమా మరింత చేరువ కానుంది. ఈ నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని, ఏ రాష్ట్రం కూడా వ్యతిరేకించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మొత్తం మీద కొత్త జీఎస్టీ మార్పులు వినియోగదారులకు కూడా, వ్యాపారులకు కూడా ఊరట కలిగించేలా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతవరకు నిజమైన ఉపశమనం లభిస్తుందో అనేది కూడా చూడాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.